వెల్లోడి మహిళా సమాజ్పై హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అక్రమ ప్రవేశం చేయడం సరికాదని వెల్లోడి మహిళా సమాజ్ సభ్యులు అన్నారు. ఈ అక్రమ జోక్యాన్ని నిరోధించాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. వెల్లోడి మహిళా సమాజ్పై హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ క్లబ్లో అక్రమ ప్రవేశం చేయడానికి తప్పుపడుతూ సోమవారం వెల్లోడి మహిళా సమాజ్ సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెల్లోడి మహిళా సమాజం కార్యదర్శి శారద మాట్లాడుతూ, వెల్లోడి మహిళా సమాజం స్థల విషయంలో హైకోర్టు ఉత్తర్వులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మహిళా సభ్యులు లేని సమయంలో క్లబ్బులో అక్రమ ప్రవేశం చేసి అధికార దుర్వినియోగం చేయడంతో పాటు బోర్డును సైతం తొలగించారని తెలిపారు. ఇది కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడమేనని, వెంటనే ఈ అక్రమ జోక్యాన్ని నిరోధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు చంద్రకళ, రాధా, సంధ్య, రజని, భాగ్యలక్ష్మి, ఇందిరా, రేణుక, అనితారాణి, పుష్ప, నాగలక్ష్మి, పుష్ప, డానియల్, సంధ్యారాణి, సులోచన, శోభారాణి, మంజుల, నాగమణిరెడ్డి, ప్రీతిరెడ్డి, విజయలక్ష్మి, సునంద, సుధారాణి, జ్యోతి తదితరులు ఉన్నారు. నల్గొండ పట్టణ మహిళలందరికీ కోసం చేసిన 70 సంవత్సరాల క్రితం 1950s స్థాపించబడిన వెల్లోడి మహిళా సమాజ్ ఈ రోజు వరకు మా సీనియర్స్ మాకప్ చెప్తే మేము జూనియర్స్కి నెక్స్ట్ అప్ చెప్తాం. అట్లాంటిది ఈ మధ్య కాలంలో దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు ఆక్యుపై చేసి మమ్మల్ని బయటికి వెళ్ళి మా బోర్డుని తీసి పవతలు పారేసి వాళ్ళ బోర్డు పెట్టుకున్నారు. కనీసం ఎటువంటి ఇంటిమేషన్ మాకు లేదు. వెల్లోడికి హైకోర్టుకి మేము పెట్టుకున్నాము, మాది ఆక్యుపై చేశారని మాకు వచ్చింది లెటర్స్ అక్కడి నుంచి. మేము ఇప్పుడు కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి వచ్చాము. ఇది మా సంస్థ, మాది మాకు అప్పచెప్పండి అని. కోమటిరెడ్డి గారు 10 years బ్యాక్ మా మహిళా సంఘానికి వచ్చి మా మహిళ 45 lakhs శాంక్షన్ చేశాము, మీకు మంచి బిల్డింగ్ కడతామన్నారు. 6 months బ్యాక్ మళ్ళీ అదే కోమటిరెడ్డి గారు మళ్ళీ మినిస్టర్ అయిన తర్వాత 2 crores శాంక్షన్ చేశారు. ఆల్రెడీ బిల్డింగ్ కూడా ప్లాన్ వేయించి అన్నీ చేశారు. ఇది మాది అని అందరికీ తెలుసు. నల్గొండ పట్టణ మహిళలకేంటి అందరికీ తెలుసు ఇది మాది అని. సో అది అట్లాంటి దాన్ని ఈ మధ్య కాలంలో ఒక వారం 10 రోజుల క్రితం మాది ఆక్యుపై చేసి మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టి మా బోర్డు కూడా పీకి పారేశారు. అసలు ఎట్లా తీస్తారు? ముందు న్యాయం చేయాలి. మాకు ముందు 70 సంవత్సరాల క్రితమే దాతలు ఇచ్చిన స్థలం అది. గవర్నమెంట్ ఎటువంటి కాగితాలు లేవు మా దగ్గర. మేము బిల్లులు కట్టినవి ఉన్నాయి, మాకు ఎవరు ఇచ్చారు అన్నీ ఉన్నాయి, అన్నీ సబ్మిట్ చేసాం. మాకు క్లబ్ కావాలి. వెల్లోడి క్లబ్ని మరి మున్సిపాలిటీ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. 70 ఏళ్ల క్లబ్ అది. 70 ఏళ్ల క్లబ్లో మేము ఎంతోమంది పేద మహిళలకు అక్కడ కుట్టు శిక్షణ కేంద్రాలు పెట్టి వంట కుకింగ్, వాళ్ళకు వంట పచ్చళ్ళు ఎలా చేసుకోవాలి అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి వాళ్ళకు ఎంతోమంది మహిళలు అక్కడ టైలరింగ్ నేర్చుకొని వాళ్ళ కుటుంబాల పోషణకు ఆర్థికంగా ఎంతో బలోపేతం చేసి మహిళలు ఇప్పుడు నల్గొండలో ఎంతోమంది ఉన్నారు. ఎల్ఓడి క్లబ్ ద్వారా ఎంతోమంది మహిళలకు సామాజిక సేవా కార్యక్రమం అందించిన క్లబ్ను ఈరోజు గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళు ఆక్యుపై చేసుకొని మరి అక్కడ ఉన్న బిల్డింగ్ కొట్టి అక్కడ మాది ఎల్ఓడి మహిళా సమాజ్ క్లబ్ని బోర్డును తీసేసి ఇప్పుడు పురపాలక మహిళా మున్సిపాలిటీ పురపాలక సంఘం అని చెప్పి బోర్డు పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా చేయడం అయితే కరెక్ట్ కాదు. 70 ఏళ్ల క్లబ్ని మరి మాత్రి గారు కూడా మీకు 2 కోట్లు శాంక్షన్ చేస్తున్నామో, మీరు క్లబ్ కట్టి మీ క్లబ్ని మళ్ళీ మీకు రీఓపెన్ చేయించి క్లబ్ కట్టిస్తామని చెప్పేసి అని అన్నారు. బిల్డింగ్ కట్టిస్తామన్నారు. ఆ బిల్డింగ్ కూడా పర్మిషన్లు కూడా మేము తీసుకున్నాము. ఆర్డీఓ గారు చూసారు, అన్నీ అయినాయి. మరి ఇప్పుడు ఈరోజు మళ్ళీ అక్కడ ఏమి జరుగుతుందో తెలుస్తలేదు. లోపలికి ఎవరికి రానిస్తలేరు. అక్కడ ఏమైనా ట్రాక్టర్లు మరి రోజర్ బండ్లు పెట్టడం జరిగింది. ఇవన్నీ మాకొద్దు. మాకు ఏమైనా ఈరోజు గ్రీవెన్స్ డే సందర్భంగా మరి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ కూడా మంచి స్పందన ఇచ్చారు. ఆర్డీఓ గారు చెప్పారు, రేపు వీళ్ళందరినీ పిలిచి అది చేయండి, వాళ్ళ ప్లేస్ని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పినట్టు మాకు సంతోషంగా ఒక మాట చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. క్లబ్ చైర్మన్ ఎవరు? ప్రతిసారి కూడా కలెక్టర్ వారి వైపు క్లబ్ చైర్మన్ ఉంటారు, సెక్రటరీ, ట్రెజరర్, మొత్తం 75 మంది సభ్యురాలు అందులో ఉంటాము.